అటు కాంగ్రెస్ పార్టీలో ప్రభుత్వంలో కొండ సురేఖ వ్యవహారం మరోసారి చర్చనీయాంశంగా మారింది. నిన్న నిన్న ఎక్కడైతే పరకాలలో జరిగిందో ఆ పరకాల సభకు నిన్న కొండ దంపతులు కొండ సురేఖ కావచ్చు, అటు కొండ మురళి కావచ్చు, ఇద్దరు ఆ సీఎం రేవంత్ రెడ్డి వచ్చినప్పటికీ ఆయన పర్యటనకు దూరంగా ఉండడం ఏం జరిగిందన్న చర్చ మాత్రం అటు రాజకీయ వర్గాల్లోనూ, అటు సొంత పార్టీ కాంగ్రెస్ పార్టీలోనూ ప్రభుత్వంలో చర్చ జరుగుతున్నాయి. అయితే నిన్న సీఎం రేవంత్ రెడ్డి ఉమ్మడి వరంగల్ జిల్లా పర్యటనలో భాగంగా మొదట మేడారం పర్యటనకు వెళ్ళారు. అయితే ప్రస్తుతం దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ ఆమె శాఖకు సంబంధించిన మేడారంకు వచ్చినప్పుడు కూడా సీఎం రేవంత్ వచ్చినప్పుడు కూడా ఈమె వెళ్ళకపోవడం అక్కడ చర్చనీయాంశంగా మారింది. మరోవైపు రకాల్లో కూడా భారీ బహిరంగ సభ పెట్టారు. అక్కడికి కొంతమంది మంత్రులు వచ్చినప్పటికీ కూడా ఆమె స్థానిక మంత్రి అయినప్పుడు కూడా ఆమె కొండ సురేఖ అక్కడికి హాజరవ్వలేదు. అయితే ఏం జరిగింది? కొండ సురేఖ ఎందుకు రేవంత్ రెడ్డి పర్యటనకు ముఖ్యమంత్రి వచ్చినప్పటికీ ఎందుకు దూరంగా ఉండాల్సి వచ్చింది? స్వయంగా ఒక ముఖ్యమంత్రి వస్తున్నప్పుడు ఆమె ఆ కార్యక్రమానికి మించిన వేరే కార్యక్రమం ఏముంది? ఆమె ఎందుకు దూరంగా ఉందన్న చర్చ ఆసక్తిగా మారింది కాంగ్రెస్ పార్టీలో. అయితే ఏంటి అసలు ఎందుకు కొండ సురేఖ అటు రేవంత్ రెడ్డి పైన దూరంగా ఉండాల్సి వచ్చింది, అటు రేవూరి ప్రకాష్ రెడ్డికి పర్యటనకు సభకు సంబంధించి ఎందుకు దూరంగా వచ్చిన విషయంపై కొంచెం తెలుసుకునే ప్రయత్నం. అయితే మొదటి నుంచి కూడా కొండ సురేఖ పరకాల నియోజకవర్గం నుంచి ఆమె గతంలో ఒకసారి పరకాల నియోజకవర్గం పోటీ చేసి గెలిచారు. అయితే ఆ పరకాల నియోజకవర్గంపై ప్రస్తుతం ఎవరైతే రేవూరి ప్రకాష్ రెడ్డి ఉన్నారో ఆయన గతంలో రేవంత్ రెడ్డి, రేవూరి ప్రకాష్ రెడ్డి ఇద్దరు టీడీపీలో కలిసి పనిచేశారు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్కి వచ్చిన తర్వాత ఈ అసెంబ్లీ ఎన్నికల ముందు ఆయన వేరే పార్టీ నుంచి అటు టీడీపీ నుంచి బీజేపీకి వెళ్ళారు. బీజేపీ నుంచి రేవంత్ రెడ్డి ఆహ్వానం మేరకు ఆయన ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో చేరారు. చేరిన తర్వాత రేవూరి ప్రకాష్ రెడ్డికి టికెట్ ఇచ్చిన తర్వాత పరకాల నుంచి ఆయన గెలుపొందారు. అయితే ఈ పరకాల కాన్స్టెన్సీపై ఎప్పటి నుంచో కూడా పరకాలకు సంబంధించి కొండ దంపతులు ఆ టికెట్ని తన కూతురు ఎవరైతే ఉన్నారో కొండ సుష్మితా పటేల్కి ఇవ్వాలని చెప్పేసి కూడా ఆమె చాలా ప్రయత్నం చేసినప్పటికీ ఇవ్వలేదు. అయితే రాబోయే ఎన్నికలు అంటే నెక్స్ట్ వచ్చే ఎలక్షన్స్లో ఎట్టి పరిస్థితుల్లో పరకాల నుంచి కొండ సుష్మితా పటేల్ పోటీ చేస్తుందని చెప్పేసి వీళ్ళు కొండ దంపతులు కొండ మురళి కావచ్చు, మంత్రి కొండ సురేఖ కావచ్చు, ఆ పరకాల నియోజకవర్గంలో అటు వరంగల్ తూర్పు నియోజకవర్గంలో వీళ్ళు ప్రచారం చేసుకుంటున్నారు. అయితే నెక్స్ట్ వచ్చే ఎన్నికల్లో అక్కడ ప్రజెంట్ స్థానిక ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో రేవూరి ప్రకాష్ రెడ్డి కాకుండా తన కూతురికి వస్తుందని చెప్పి ప్రచారం చేశారు. అయితే ఈ విషయంలో అటు రేవూరి ప్రకాష్ రెడ్డికి ఇటు కొండ దంపతుల మధ్య కూడా కొంత దూరం పెరిగిపోయింది. అనేక సార్లు బహిరంగంగా కూడా విమర్శించుకున్నారు. అటు ఈ ఇద్దరు వ్యవహారం పైన కూడా ఏకంగా గాంధీ భవన్ వరకు కూడా వాళ్ళు వచ్చి ఫిర్యాదు చేసిన సంఘటనలు కూడా అనేకం ఉన్నాయి. అయితే కొండ మురళి ఏకంగా అనేక సార్లు అంటే పరకాల్లో పర్యటిస్తూ రాబోయే ఎన్నికల్లో మా కూతురు ఎవరైతే ఉన్నారో సుష్మితా పటేల్ పోటీ చేస్తుందని చెప్పేసి అనేకాలు చెప్పడం, అటు రేవూరి ప్రకాష్ రెడ్డికి సంబంధించి కావచ్చు, ఆ ఉమ్మడి జిల్లాకు సంబంధించిన కొంతమంది ఎమ్మెల్యేలకు కావచ్చు, ఈ విషయంపై కూడా కొండ దంపతులకు కొంత గ్యాప్ ఏర్పడింది. ఈ విషయంలో గతంలో ఆ క్రమశిక్షణ కమిటీ వరకు కూడా ఆ ఇష్యూ వెళ్ళింది. ఆ విషయం పైన కొండ మురళి కూడా క్రమశిక్షణ కమిటీ ముందు హాజరై తన వివరణ కూడా ఇచ్చుకునే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత కొంతకాలం వరకు బాగానే ఉన్నప్పటికీ మేమంతా ఒకటే, మేమంతా కలిసి చేసినప్పటికి కూడా అది అప్పటి వరకు మాత్రం తప్ప ఎప్పటికి కూడా ఆ మంట ఏదైతే ఉందో వాళ్ళిద్దరి మధ్య ఏదైతే గ్యాప్ ఉందో ఆ గ్యాప్ పూడ్చదని చెప్పుకోవచ్చు. అయితే మరోవైపు గతంలోకి వెళ్ళినప్పుడు కొంతకాలం బ్యాక్ వెళ్ళినప్పుడు కొండ సుష్మితా పటేల్ ఎవరైతే పరకాల కాన్ఫరెన్స్లో పోటీ చేస్తుందని చెప్పేసి కొండ దంపతులు తమ కూతురు పోటీ చెప్తున్నారో ఆ సుష్మితా పటేల్ ఏకంగా సీఎం ఫ్యామిలీ టార్గెట్గానే అనేక సంచలన ఆరోపణలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అనుచరు రోహిన్ రెడ్డి ఒక డెక్కన్ సిమెంట్ సంబంధించి గన్ బెదిరించి ఆ కంపెనీ వాళ్ళు బెదిరించారని చెప్పేసి కూడా ఆమె స్వయంగా చెప్పింది. అంతటితో పాటు ఆయన ఫ్యామిలీ రేవంత్ రెడ్డికి సంబంధించిన ఫ్యామిలీ విషయానికి వచ్చినప్పుడు ఏం అర్హతలు ఉన్నాయని చెప్పేసి అటు తిరుపతి రెడ్డి కావచ్చు, కొండరెడ్డి కావచ్చు కాన్వాయిలు పెడుతున్నారు, గన్ మెల్లు పెడుతున్నారు అని చెప్పేసి ఆరోపణలు చేశారు. అంటే బీసీకి సంబంధించిన మంత్రి ఉంటే ఆ రెడ్డి వర్గం అంతా కలిసి అనగదొక్కుతుంది. పోచారం శ్రీనివాసరెడ్డి కావచ్చు, ఉమ్మడి జిల్లాకు సంబంధించిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కావచ్చు, మరోవైపు కుమార్ రెడ్డి కావచ్చు, ఇటు రేవంత్ రెడ్డి కావచ్చు, వీళ్ళంతా టార్గెట్ చేసి కొండ సురేఖని ఇబ్బందులు చేస్తారని చెప్పారు. దీనికి వెనుక కూడా మరో కోణం కూడా చెప్పింది. ఏంటంటే మంచిరేవులలో 600 కోట్ల విలువైన దేవాదాయ శాఖకు సంబంధించిన భూమిపై రేవంత్ రెడ్డి బ్రదర్స్ కన్నేశారు. ఆ భూమిని కబ్జా చేసుకునే ప్రయత్నం చేశారు. ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టిన ప్రయత్నం చేశారు. ఆ విషయంలో కొండ సురేఖ దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ ఆ విషయంపై ఆమె ఒప్పుకోకపోవడంతో ఆ ఫైల్ను ఏదైతే దేవాదాయకు సంబంధించిన ఫైల్ ఉందో ఆ ఫైల్ను ఆ బిగ్ బ్రదర్స్ సంబంధించి రేవంత్ రెడ్డి అన్నదమ్ముళ్ళు సీఎం రేవంత్ రెడ్డి దగ్గర ఫైల్ తీసుకెళ్ళి తప్ప దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్న ఆమెకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఆ భూమిని ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టే ప్రయత్నం చేశారని చెప్పి కూడా కొండ సుష్మితా పటేల్ సంచలన ఆరోపణ చేశారు. ఈ విషయం కూడా పెద్ద చర్చనీయాంశంగా ఉంది రాష్ట్ర వ్యాప్తంగా. ఎందుకంటే ఒక మంత్రికి సంబంధించిన శాఖలో ఒక అవినీతి జరుగుతున్నప్పుడు మంత్రి అడ్డుకుంటున్నప్పుడు ఏకంగా సీఎం తన సోదరుల కోసం ఆ ఫైల్ కదిలించారని చెప్పేసి కూడా అప్పుడు తీవ్ర విమర్శలు వచ్చాయి. ఇది రాజకీయంగా దుమారం రేపింది. అయితే ఈ విషయంలో ఇటు రేవంత్ రెడ్డితో కూడా కొండ ఫ్యామిలీకి సంబంధించి కూడా విభేదాలు వచ్చాయి. అటు రేవూరి ప్రకాష్ రెడ్డి విషయంలో, ఇటు
రేవంత్ రెడ్డి విషయంలో ఇద్దరి మధ్య కూడా గ్యాప్ ఏర్పడి కొండ సురేఖ చాలా కాలం పాటు ప్రభుత్వ కార్యక్రమాలకు కావచ్చు, అటు ప్రభుత్వ పరంగా ఆమెను కొంత పెట్టే ప్రయత్నం చేసిన ఆరోపణలు వచ్చాయి. ఉదాహరణ తీసుకున్నప్పుడు మేడా జాతర సంబంధించి అక్కడ అభివృద్ధి పనులు జరిగినప్పుడు కూడా ఆమె దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్న కొండ సురేఖను కూడా ఆహ్వానించలేని పరిస్థితి. అక్కడ మేడారంలో జరుగుతున్న అభివృద్ధి పనులకు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెళ్ళారు, అటు మరోవైపు మంత్రి సీతక్క వెళ్ళారు తప్ప ఈమెకు సమాచారం ఇవ్వకుండానే కూడా చాలా కార్యక్రమాలు చేశారు. దీంతో కొంతకాలం వరకు ఆమె దూరంగా ఉండాల్సి వచ్చింది. ప్రభుత్వ కార్యక్రమాలకు కావచ్చు, అటు పాటరంగా కావచ్చు, దూరంగా ఉండాల్సి వచ్చింది. అయితే ఈ విషయాన్ని మరింత వివాదాస్పద సమయంలో పీస్ చీఫ్ మహేష్ గౌడ్ జోక్ చేసుకొని అక్కడికి తీసుకెళ్లి ప్రయత్నం చేశారు. సీఎం దగ్గర తీసుకెళ్లి ఏదైతే వివాదం ఉందో ఆ వివాదం సద్దుమణించే ప్రయత్నం చేసినప్పుడు కూడా అప్పటి వరకే ఉన్నప్పటికీ అది మాత్రం లోపల రగిలిపోతూనే ఉంది. ఈ నేపథ్యంలోనే ఇటు పరకాలలో సభ పెట్టిన రేవంత్ రెడ్డి సభకు ఎట్టి పరిస్థితుల్లో కూడా వీళ్ళని అవమానించే తీరుగానే ఉంటుంది తప్ప కొండ ఫ్యామిలీకి ఏదైతే అనుకుంటుందో దానికి అనుకూలంగా ప్రకటించే ఛాన్స్ లేదని చెప్పేసి ఈ విషయంలోనే అటు కొండ సురేఖ కావచ్చు, కొండ మురళి కావచ్చు, సీఎం రేవంత్ రెడ్డి పర్యటనకు దూరంగా ఉన్నట్టు తెలుస్తుంది. అయితే మరోవైపు కూడా ఏంటంటే ఇండైరెక్ట్లీ చెప్పాలంటే రేవంత్ రెడ్డి పర్యటనకు రావద్దని కూడా వాళ్ళకు ఇన్విటేషన్ రాలేదు కాబట్టి వాళ్ళు వెళ్ళలేదన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. మరి దీంట్లో ఎంతవరకు వాస్తవం ఉన్నప్పటికీ అంటే ఎందుకంటే జిల్లాకు వస్తున్నప్పుడు అక్కడ సంబంధించి ఆహ్వానం ఇప్పుడు పరకాల ఎమ్మెల్యే నుంచి కూడా ఆహ్వానం అందాల్సిన అవసరం ఉంటుంది అక్కడ జిల్లా మంత్రిగా. కానీ పరకాల ఎమ్మెల్యే నుంచి కూడా నాకు ఆహ్వానం అందకపోవడం కూడా ఆమె కొంత దూరంగా ఉన్నట్టు కూడా తెలుస్తుంది. మరి ఇది ఏది ఏమైనప్పటికీ ఇంకో వార్త కూడా ఏంటంటే కొండ సురేఖను కూడా మంత్రివర్గం నుంచి తప్పిస్తారని కూడా ఆరోపణలు చాలా కాలం వచ్చాయి. త్వరలో జరగబోయే క్యాబినెట్లో మంత్రి సురేఖను తప్పించేసి ఆమె స్థానంలో మరో మహిళకు కావచ్చు, లేదంటే పార్టీ ప్రాంపు నుంచి వచ్చిన కడియం శ్రీహరికి కావచ్చు మంత్రి పదవి ఇస్తారని చెప్పేసి కూడా సొంత పార్టీ నేతలు కూడా స్వయంగా ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే అటు ఇటీవల కాలం చూసుకున్నప్పుడు దేవాదాయ శాఖకు సంబంధించిన రివ్యూ మీటింగ్ని ఆ ఫిరాయింపు ఎమ్మెల్యే అయిన కడియం శ్రీహరి కూడా ఇటీవల కాలంలో రివ్యూ చేసిండు. ఈ విషయంపై కూడా ఆమె చాలా సీరియస్ అయ్యారు. ఎందుకంటే ఒక ఎమ్మెల్యే మంత్రి శాఖను జోక్యం చేసుకుని రివ్యూ చేయడం అంటే అని చెప్పేసి కూడా ఆమె అటు పార్టీ పరంగా పీస్ చీఫ్ మహేష్ గౌడ్ కావచ్చు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కావచ్చు, ఏఐసిసి పెద్దలకు కావచ్చు ఆమె ఫిర్యాదు చేసింది. అయినప్పటికీ కూడా దానిపై ఎవరు స్పందించలేదు. అటు రేవంత్ రెడ్డి ఎందుకంటే ఒక మంత్రి శాఖలో ఒక ఫిరాయింపు ఎమ్మెల్యే కావచ్చు, ఒక ఎమ్మెల్యే కావచ్చు ఎందుకు జోక్యం చేసుకుంటారు, అది మంత్రిని అవమానించడం కావచ్చు, అటు ఆమె బాధ్యతల్ని వీళ్ళు తీసుకోవడం అవుతుండొచ్చు. ఈ విషయంలో కూడా అటు రేవంత్ రెడ్డి స్పందించలేదు. పార్టీ పరంగా చూసుకున్నప్పుడు మహేష్ గౌడ్ కూడా దానిపై ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు. అటు ఏఐసిసికి పెద్దలు చెప్పినప్పుడు కూడా పెద్ద స్పందన లేదు. దీంతో కూడా ఆమె చాలా నిరుత్సాహం ఉండిపోయింది. ఎందుకంటే ఒక మంత్రి శాఖలో ఒక ఎమ్మెల్యే జోక్యం చేసుకోవడం ఏంటి, దీని విషయంలో ఫిర్యాదు చేసినప్పుడు కూడా ఎలాంటి స్పందన లేని చెప్పేసి కూడా ఆమె కొంత మనస్పర్ధలతోనే ఆమె ఉండిపోయింది. అయితే దీనిపై మాత్రం ఓవైపు ఆమె మనస్తాపం చెందుతున్నప్పటికీ ఇప్పుడు మరోవైపు పరకాలకు సంబంధించి పర్యటనలో కూడా ఆమెకు ఆహ్వానకపోవడం, ఆమె దూరం పెట్టడం ఇవన్నీ చూస్తుంటే త్వరలోనే ఆ మంత్రి సురేఖను కూడా క్యాబినెట్ నుంచి తప్పిస్తారు. రానున్న ఎన్నికల్లో కూతురుకేమో కానీ వాస్తవంగా వస్తే కొండ సురేఖకు కూడా టికెట్ వచ్చేది నమ్మకం తక్కువ, ఆమెను కూడా పార్టీ నుంచి తప్పించే ప్రయత్నాలు జరిగాయన్న ఆరోపణలు అయితే వినిపిస్తున్నాయి. మరి వాస్తవంగా చూస్తున్న పరిస్థితులు కూడా అలాగే అనిపిస్తున్నాయి. ఎందుకంటే కొండ సురేఖ దూరంగా పార్టీ కార్యక్రమాలకు కావచ్చు, ప్రభుత్వ కార్యక్రమాలకు కావచ్చు ఆమె దూరంగా పెట్టడం, రేవూరు ప్రకాష్ రెడ్డితో కావచ్చు కొంత జిల్లాలో కొంతమంది ఎమ్మెల్యేలను ఆమెని దగ్గరికి తీయకపోవడం, అంటే మంత్రి వచ్చినప్పుడు కూడా ఆమెకి సమాచారం ఇవ్వకపోవడం, మంత్రి అన్న హోదాకు కూడా గౌరవపడడం లాంటి చాలా ఘటనలు జరిగాయి. ఇవన్నీ విషయాలు చూస్తున్నప్పుడు వాస్తవంగానే రానున్న ఎన్నికల్లో ఆమె కూతురు పరకాల నుంచి సుస్మిత పటేల్ ఏమో కానీ కొండ సురేఖకు కూడా టికెట్ నమ్మకం తక్కువ అన్న అనుమానాలు ఆరోపణలు అయితే ఇస్తున్నాయి.